రంగురంగుల పూసలతో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి నల్లే విధానం మన ఛానల్లో స్టార్ట్ చేశామండి. దానిలో భాగంగా ముందుగా అయ్యవారి నల్లే విధానం షేర్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మీకు 22 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. పెద్ద వీడియోలు స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకోవాలి అనేది నేను అప్లోడ్ చేశాను. అల్లికి రాని వాళ్ళు కూడా అల్లుకునే విధంగా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా. ఇప్పటి వరకు మేము అసలు పూసలు పట్టుకోలేదండి, మాకు అసలు అల్లిక రాదు అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఈ వీడియోలను చూసి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అందరూ అల్లుకోండబ్బా. ఇక్కడ వరకు పార్ట్ 22 వరకు వీడియో వరకు ఎంత అల్లామనేది చూద్దాం. ఇక్కడ వరకు మనకు అయిపోయిందండి. ఆయన పాదాలు ఉన్నాయి చూసారు, చక్కగా కనిపిస్తున్నాయి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాలు. ఈ గోట్ అనేది ఇవ్వటం మూలాన బ్లూకి ఎల్లోకి బ్లూ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందోను. మనకి బీడ్ వర్క్లో ముందు కలర్ కాంబినేషన్ అనేది ఎంచుకోవాలండి, చక్కటి కలర్స్ వేసుకోవాలి, అక్కడే మనకి సగం అందం అనేది వచ్చేస్తుంది. ఓకే అండి. ఇదిగోండి, ఈయన మీరు ఇట్లా ఖాళీగా వదులుకోవాలి అనుకున్న వాళ్ళైనా సరే, ఇలా మొత్తం పూర్తి చేసుకోవాలి పూసలతోని ఖాళీని భర్తీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైనా సరే ఇక్కడతోనే ఎండ్ అయిపోద్ది. ఇంకా మనకి ఈ క్రింద వేసేది ఏమీ లేదండి. కేవలం ఒక్క అయ్యవారిని అల్లుకోవాలన్నా ఈ గోట్ అనేది కంపల్సరిగా ఇవ్వాల్సిందే. ఇంకా అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని అల్లుకోవాలన్నా మీరు ఇంత మటుకు వర్క్ అయితే కంప్లీట్గా చేసుకోవాల్సింది. ఓకే అండి. ఇదిగోండి చూడండి, మొత్తం ఇంత మటుకు అయితే పాదాల కింద అసలు మొత్తం అయిపోయిందండి ఇక్కడ వరకు. ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో. ఇంకా మనకి కిందంతా అయిపోయింది కాబట్టి ఇంకా చూడండి ఎంత అందంగా ఉన్నారు. కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్బా, మేము అల్లుకున్నాము ఇన్నో వీడియోని అని చెప్పేసి. ఇదిగోండి ఇలా. ఇంకా మనకి మిగిలిపోయింది ఈ జాయింట్ అండి. ఈ జాయింట్ 2 విధాలుగా ఉంటుంది అనమాట. మీకు ఇలా ఇలా పూర్తి చేసుకోకుండా బీడ్స్తోనూ ఖాళీగా ఇక్కడ ఇదంతా ఇక్కడ ఖాళీగా ఇక్కడ ఖాళీగా ఇక్కడ ఖాళీగా ఇక్కడ ఖాళీగా అంతా వదులుకునే వాళ్ళకి ముందు చూపించేస్తాను ఇక్కడ ఎలా జాయింట్ చేయాలి అనేది. తర్వాత మనం ఇదంతా అల్లుకున్న తర్వాత ఎలా జాయింట్ చేయాలి అనేది 2 విధాలు ఉంటుంది. ముందు ఇలా బీడ్స్తో ఫిలప్ చేయకోకుండా ఉన్న వాళ్ళకి చేసేద్దాము, చేసి మనం ఇప్పేసుకుందాం. ఓకే అండి. ఇది వీడియోలోకి వెళ్ళిపోయి మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఖాళీ ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే అండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామిని వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ 23 అప్లోడ్ చేస్తున్నానండి. ముందు ఈ పైన జాయింట్ అయితే ఇచ్చేసేద్దాం. కిరీటానికి ఇటు ఇటు పూలమాలలు 3 కలిపేసి ఇక్కడ జాయింట్ ఇచ్చేద్దాం. ముందుగా డబల్ వైర్ తీసేసుకోండి, నాట్ వేసేయండి. ఇలా వేసేసి ఫస్ట్ పక్కన పెట్టేద్దాము. పింక్ బీడ్స్ తీసుకోండి, 2 గ్రీన్ బీడ్స్ తీసుకోండి. పైన జాయింట్లకి మనకి పింక్ బీడ్స్ గ్రీన్ బీడ్స్. ఇక్కడ మనకి ఒకసారి చూడండి 1 2 3 4 గ్రీన్ బీడ్స్ వచ్చాయి. మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్టెప్కి 4 వచ్చాయి, సెకండ్ స్టెప్కి 4 వచ్చాయి, థర్డ్ స్టెప్లో 3 బీడ్స్ వచ్చాయి. సేమ్ అలాగే ఇటు కూడా ఉంది. ఓకేనా. రైట్ లెఫ్ట్ ఒకే రకంగా ఉందన్నమాట. మనం ఇక్కడ ఒక గ్రీన్ బీడ్ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ ఒక గ్రీన్ బీడ్ యాడ్ చేసుకోవాలి. అందుకని 2 గ్రీన్ బీడ్స్ మీరు తీసుకోండి. ముందుగా డబల్ ఎక్కించేసుకోండి. 4 బీడ్స్ తీసుకోండి. ఫస్ట్ ఇలా పట్టుకోండి, తర్వాత జాయింట్ ఇద్దాం. 4 బీడ్స్ తీసుకోండి. 1 2 3 4 ఇలా 4 తీసుకోండి. ఇలా పట్టుకోండి, ఈ ఏల్తో ఇలా పెట్టుకోండి. స్టార్టింగ్ బీడ్ నుంచి థర్డ్ బీడ్ దగ్గరికి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా మనకి 4 బీట్ మెథడ్ అనేది ఒకటి ఏర్పడిపోయింది. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 మరలా ఇలా చక్కగా స్ట్రాంగ్గా ఇలా లాక్కోండి.
నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఇలా పైకి తీసుకొచ్చేయండి. ఇలా వైర్ని ఇలా పైకి ఇలా పట్టుకోండి. చూసారు కదా, ఇలా పట్టుకోండి. ఇక్కడ 2 బీడ్స్ ఎక్కించుకోండి. మరలా పింక్ బీడ్స్ 2 బీడ్స్. థర్డ్ బీడు వెంకటేశ్వర స్వామి బొమ్మ కిరీటం ఉంది కదా, ఈ కిరీటం పైన 1 బీడ్ ఉంది కదా, ఈ బీడుని తీసేసుకోండి థర్డ్ బీడ్ కింద. ఓకేనా? ఇదిగోండి ఇలా తీసేసుకుని ఈ ఫస్ట్ బీడ్, ఈ సెకండ్ బీడ్ ఇది ఉంది కదా, ఈ బీడ్లోకి తీసుకొచ్చేసేయండి. ఇలా నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేసేయండి నీడిని. ఈ బీడ్లో నుంచి కొంచెం స్ట్రాంగ్గా లాగండి. ఇక్కడ మనకి పట్టేసి ఉండాలి. ఈ బీడ్లోకి తీసుకొచ్చేసి ఇలా వచ్చింది కదా, ఇక్కడ కిరీటం ఫస్ట్ బీడ్కి జాయింట్ ఇచ్చాం, థర్డ్ బీడ్. ఇది ఒకటి గ్రహించండి. మరలా ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 పింక్ బీడ్స్ యాడ్ చేయాలి. వీడియోని మాత్రం స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదండి. మరలా నేను కామెంట్ బాక్స్లో మీకు వివరించి చెప్పాలంటే కష్టమైపోద్ది. అదొకటి గుర్తుపెట్టుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకు క్వశ్చన్ అనేది అసలు రాదండి. ఓకేనా? మీరు వీడియోని స్కిప్ చేసేస్తున్నారు, తర్వాత క్వశ్చన్ అడుగుతున్నారు. అలా అయితే మరలా మీకు డబల్ వర్క్ అయిపోద్దండి మీకు. ఇలా ఇప్పటికి మనం 4 ఫ్లవర్స్ వేసాం. 1 2 3 4. ఇంకొక ఫ్లవర్ వేద్దాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేద్దాం. ఇలా లూజ్ వస్తూ ఉంటుందండి, ఇలా పట్టుకోండి ముందే. ఇప్పటికి 5 ఫ్లవర్స్ అయితే వేసేసాం 4 బీట్. చూసారు కదా, స్టార్టింగ్ ఇలా రావాలి. ఇక్కడికి తీసుకొచ్చేయండి వైరుని. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇక్కడే తప్పు జరుగుద్ది మీకు. ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నా. ఇలా ఫస్ట్ ఇక్కడ 5 బీట్స్ ఫ్లవర్స్ వేసేసాం. ఇక్కడ చూడండి జాయింట్. ఫస్ట్ ఇక్కడ 1 బీడ్ పింక్ బీడ్ ఉంది, ఇంకొక పింక్ బీడ్ తీసుకుంటున్నాము. సెకండ్ బీడ్, థర్డ్ గ్రీన్ బీడ్, 2 బీడ్స్ ఇలా యాడ్ చేయాలి. వైర్ ఎక్కడుంది? ఇక్కడ. 3 బీడ్స్ 1 2 3. ఫోర్త్ బీడు ఇక్కడ గ్రీన్ బీడ్ ఉంది కదా, దీన్ని తీసేసుకోండి. ఇలా లాగేసేయండి. మరలా ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఇలా మనకి జాయింట్ రైట్ సైడ్ అయిపోయింది. చూసారు కదా, ఇలా. నెక్స్ట్ మరలా ఇటు రావాలి. రైట్ సైడ్ అయిపోయింది ఈ 2 బీడ్స్తో. ఇదిగోండి, ఈ 2 బీడ్స్ యాడ్ చేసాం. మరలా ఇక్కడి నుండి అడ్డబీడ్ని ఉపయోగించండి. టైట్గా లాగేసేయండి. అడ్డబీడ్ని ఉపయోగించి ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడ ఈ బీడ్ దగ్గరికి తీసుకొచ్చేయండి. ఇలా కొంచెం ఫాస్ట్గా వేసేయండి. నేను ఎలా వేస్తున్నానో మీరు వీడియో ఇంకా చూడండి, మీకే అర్థమైపోద్ది. ఇలా అడ్డబీడ్ని తీసేసుకోండి అబ్బా, లేదంటే మనకి ఒకేసారి గుమ్మడి మల్లె వచ్చేస్తుంది. ఇలా అడ్డబీట్ కంపల్సరిగా తీసుకోవాలండి. ఇలా ఇక్కడికి తీసుకోండి. స్టార్టింగ్ చూసారు కదా, స్టార్టింగ్ 1 బీడ్ 4 బీడ్స్ రావాలి కదా. ఫస్ట్ బీట్, సెకండ్ బీట్ చూడండి,
ఇది సెకండ్ బీట్. గ్రీన్ బీట్ ఫస్ట్ ఎక్కించుకోవాలి, థర్డ్ బీట్, ఫోర్త్ బీట్కి పింక్ బీట్ ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించేసుకుని మరలా ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఇలా చూసారు కదా, ఇలా టైట్గా లాగేయండి. మనకి జాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ విడివిడిగా ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇలా విడివిడిగా ఉన్నాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 4 బీడ్స్ మనం ఏ బీడు యాడ్ చేయకుండా ఒక్కసారి వీటిని కలుపుదాం అంతే. ఇలా విడివిడిగా ఉండకుండా మనం వీటిని కలిపేద్దాం. ఇక్కడికి తీసుకొచ్చేసి 1 2 3 4 పైకి పెట్టి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఈ బీడ్స్ని మనం కలిపేయటమే, మనం ఏం చేయమండి. ఇంకా ఇక్కడ పెట్టేసుకుని ఇలా ఇది ఉంది కదా, దీనిలో తీసుకెళ్ళిపోయి ఇలా టైట్గా లాగేసేయండి. ఈ 2 బీడ్స్ ఎల్లో బీడ్స్ని ఈ బీడ్ని ఈ పింక్ బీడ్ 2 బీడ్స్కి ఈ 2 ఎల్లో బీడ్స్ని యాడ్ చేస్తాను. అంతేనండి, ఏమీ లేదు. ఇలా అంటే మనం ఇలా చక్కగా నిలబెట్టినట్టు అవుతుంది, విడిపోకుండా. మరలా సేమ్ వీటికి కూడా యాడ్ చేసేయండి అలాగే. ఓకేనా, యాడ్ చేసేయండి. నేను పైకి వెళ్ళిపోదాం, ఇంకా యాడ్ చేసేయండి మీరు. ఈ 2 బీడ్స్ని ఇలా కలిపేసేయండి. మనం బీడ్స్ ఏమీ ఇవ్వమండి, ఊరికే వైరుతో ఇట్లా ఒక టాకాలే ఇలా వచ్చేస్తాం అంతే. నెక్స్ట్ పైకి తీసుకెళ్ళిపోదాం. ఈ స్టెప్ అయిపోయింది. దీనికి తేడా చూడండి, మనం కలిపేస్తే విడిపోట్ల, ఇది కలపలేదు కాబట్టి విడిపోతుంది, అదొకటి గ్రహించండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. పైన 1 2 3 4 5 బీడ్స్ ఉన్నాయి. 5 బీడ్స్లో రైట్ 1 బీడు, లెఫ్ట్ 1 బీడు, ఈ 2 బీడ్స్ లెస్ చేసేయండి. ఈ 3 బీడ్స్కి వేద్దాం. 1 2 3. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఇలా వచ్చేసి చూసారు కదా, పక్క బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. మరలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైన 1 2 3 బీడ్స్ ఉన్నాయి, నీడిల్ పైకి తీసుకొచ్చేయాలి. ఒక కోణమల్లే తీసుకొచ్చేద్దాం. ఇక్కడ ఈ పైన ఇక్కడ మధ్య బీడ్కి వేసేద్దాము. ఇక్కడ ఈ బీడ్కి 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. అయిపోయింది. నాట్ వేసేయండి. ఇంకా నాట్ వేసేసేయండి. ఇంకా అయిపోయింది. స్ట్రాంగ్గా ఇటు కూడా కంపల్సరీగా వేసుకోవాలండి. చూసారు కదా, నేను ఈ 2 బీడ్స్కి, పింక్ బీడ్స్కి, 2 ఎల్లో బీడ్స్కి మొత్తం ఒక రౌండ్ వేసేసా. సేమ్ మరలా నేను వేయలేదని చెప్పేసి మీరు వేయకుండా ఉండొద్దండి, మీరు వేసేయండి. ఎందుకంటే నేను ఇది తీసేస్తా కదా నెక్స్ట్, అందుకని నేను వేయట్లేదు. మీరు వేసేయండి అబ్బా, వేసుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే అండి, కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న వైర్ని. ఇదండి జాయింట్. మీకు ఒకవేళ ఇక్కడ ఇలా లూజుగా వస్తే వైర్తో ఒక్కసారి మొత్తం అల్లుకుంటా వెళ్ళిపోండి. ఇలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది మీకు.
ఇలా ఫిల్ చేయకోకుండా అల్లుకున్న వాళ్ళకి, ఇలా బీడ్స్తో ఇలా ఖాళీగా ఉంచుకునే ఇలా జాయింట్ ఇచ్చుకునే వాళ్ళకి ఒక్కసారి ఈ బీడ్స్ గ్యాప్ లేకుండా అల్లుకోండి. ఇప్పుడు నాకు ఈ గ్యాప్ ఎక్కడ కవర్ అవుతుందంటే ఇక్కడ నేను ఇదంతా పూర్తి చేస్తాను కాబట్టి నాకు ఇదంతా కవర్ అయిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, నెక్స్ట్ చూడండి, ఈ గ్యాప్ అయితే ఉండదు. ఓకేనా? ఇదండి. ఇంకా చక్కగా ఉంది చూసారా, ఇలా చక్కగా పైకి ఒక 5 బీడ్స్, 3 బీడ్స్, 1 బీడ్తో ఒక లుక్ అయితే వచ్చేసింది. కిరీటం, ఒక్క కిరీటం దగ్గర నుంచి పూలమాల జాయింట్ చూడండి ఈయనకి ఎంత అందంగా అనిపించిందో. మన సబ్స్క్రైబర్ ఒకరు క్వశ్చన్ చేశారండి, ఈ ఆన్సర్ చేసేద్దాము. పద్మగారు, మీరు ఇలా వేటికై సపరేట్గా చెప్తున్నారు కదా, పూలమాలలు, మకర తోరణాలు మరలా అన్నిటినీ కలిపారు కదా, అలా కాకుండా స్టార్టింగ్ నుంచే ఒక్కోటి స్టెప్ బై స్టెప్, అంటే ఈ లైను ఇలా ఒక్కొక్క లైను మొత్తం అల్లుకుంటా వస్తే బాగుండేది కదా అన్నారు. అయితే అండి ఆన్సర్ చేసేస్తానండి మీకు. ఇప్పుడు మనం అలా అల్లుకోవచ్చండి. మీకు వీడియోకి చెప్పటానికి అట్లా మీకు వీలు పడదండి. ఇప్పుడు ఈ షీట్ ఉందనుకోండి, ఈ షీట్ని చూసి ఇప్పుడు నేను అల్లేసింది ఉంది కదా, అది మీ ఎదురుందనుకోండి, మీరు చూసి అల్లుకోవచ్చు. నేను చెప్పాలనుకోండి మీకు కష్టం, మనకి తేలికైన పద్ధతి కావాలి. మీరు గ్రహించండి, మీరు అలా అల్లండి, ఇప్పుడు మీకే అర్థమైపోద్ది మేడం. ఎందుకంటారా, ఇప్పుడు మనం పూలమాల అల్లేసుకున్నాం, జాయింట్లు ఎవరైనా అల్లికి రాని వాళ్ళు కూడా ఇచ్చేస్తారండి. మీరు చెప్పింది అయితే అల్లిక బాగా చెయ్యి తిరిగిన వాళ్ళు బీట్ వర్క్ అంటే ఓకే ధన్మని మన కళ్ళ ముందు డిజైను మన బ్రెయిన్లో స్టోరేజ్ చేసుకుని టక్క పెట్టేసే వాళ్ళు అయితేనే చేయగలరు. ఓకేనా? వాళ్ళు కూడా చేయలేరు నా దృష్టిలో, మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే. ఎందుకంటారా, ఇప్పుడు ఉన్నాయండి కళ్ళు మూసేసుకుని బ్లూ బీడ్స్ మొత్తం అల్లేసేసాం, ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడికి వస్తామండి, ఒక బ్లూ బీడు, ఒకటి డార్క్ స్కై ఎక్కించుకోండి, మరలా ఒక 2 ఎల్లో ఎక్కించుకోండి, మళ్ళీ 2 ఎల్లో ఎక్కించుకోండి. ఇలా నేను చెప్పటము నాకు రిస్క్, అల్లటము మీకు రిస్క్. ఎందుకంటే పూర్తిగా మనం శ్రద్ధ అనేది పెట్టలేరు ఒక్కోసారి. ఓకేనా? నాకు సాధ్యమైనంత వరకు మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అల్లుకోవాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఇలా ఆలోచించి, నేను ఎలా అల్లుకుతే నేను వాళ్ళకి తేలికైన పద్ధతిలో నేను వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పగలను అనేది నేను ఆలోచించే ఇన్నాళ్ళు అల్లకపోవటానికి కూడా కారణం అండి. ఓకేనా? మీరు కూడా కామెంట్ చేయండి అబ్బా, నేను అల్లేది కరెక్టా, ఆ మేడం గారు క్వశ్చన్ చేసింది కరెక్టో కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. నేను చెప్పేదైతే ఇది తేలికైన పద్ధతి. ఓకే అండి, ఇదనమాట. నెక్స్ట్ అండి, ఒక మోడల్ అయితే అల్లేసాం ఇలా. ఇంకా ఇప్పుడు మనం ఇలా మొత్తం పూర్తి చేసుకుని ఈ పైన జాయింట్ ఈ కొంచెం ఎలా ఇవ్వాలి అనేది మీకు నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది ఫిలప్ చేసేస్తాను, మీరు కూడా ఫిలప్ చేసేసేయండి, ఈ వీడియోలోనే మీకు షేర్ చేసేస్తాను. ఓకే అండి, ఇంకా మనం దీన్ని ఇప్పేద్దాం, ఎందుకంటే అటు ఇటు ఖాళీగా ఉన్న వాళ్ళకి కదా మనం వేసింది. ఇప్పుడు మనం మొత్తం అల్లేసేసి వేద్దాం. ఇప్పుడు ఇప్పేస్తాను చూడండి, మీ ముందే, మీకోసమేనండి నేను ఇంత హార్డ్ వర్క్ అయితే చేస్తుంది, చాలా హార్డ్ వర్క్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేసేయచ్చండి, ఇక్కడ వరకు అల్లేసేయండి అబ్బా మీరు, ఇక నెక్స్ట్ ఇక్కడ వరకు అల్లేసేసేయండి, దీన్నే ఇది ఒక్కటే నేను చెప్పేయచ్చు. కానీ కేవలం ఎందుకంటే మనం చేసే పని నీట్గా ఉండాలి, అందుకని ఆ ఉద్దేశంతో ఇప్పేస్తున్నాను చూడండి. కట్ చేయటమే కదండి, మీకు ఎంతసేపు పడుతుంది, అల్లికైతే మీతో షేర్ చేయటం కష్టం. ఇప్పేయటం ఎంత అండి, 2 నిమిషాలు. చూసారా, ఇప్పటం చాలా తేలిక. ఈ వైరు మనకు అసలు పనికిరాదండి, ఇప్పుడు మనం ఇప్పిన వైరు పనికిరాదు ఇక మనకి. ఇక్కడ వరకు అయిపోయింది, చూసారా ఎంతసేపు పట్టిందండి ఇప్పటం. ఓకే అండి, మీరు అలా అల్లేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మోడల్ కూడా చూపించేస్తాను. ఇంకా ఈ వైర్ అయితే మీకు పనికిరాదండి, ఎందుకంటే ముడతలు కటింగ్ అయిపోయింది. ఒకవేళ మనం బీట్ టు బీట్ ఇప్పినా కానండి ఇలా ముడతలుగా ఉంటుంది, మనకి పనికిరాదు. ఓకే అండి, మోడల్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు రెండో మోడల్ ఇక్కడ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము. వెయ్యాలి అంటే ముందు ఇదంతా ఫిల్ చేసేసుకోవాలి. ఇది ఎలా చేయాలి అనేది కొంతవరకు చూపిస్తాను, మిగతాది మీరు వేసేద్దాం. ఓకే అండి, ఇదిగోండి ఇక్కడ ఎక్కించేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ వైట్ బీట్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కించేసి నెక్స్ట్ ఈ బ్లూ బీడ్ దగ్గరికి కూడా తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా మీరు బ్లూ బీడ్సే తీసుకోవాలి.
ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా గ్రీన్ బీట్లో నుంచి మనకి కన్వీనియంట్గా తిప్పుకుంటామేనండి. ఇలా ఇక్కడ వైట్ బీట్ కూడా ఉంది కదా, శంకులో ఈ వైట్ బీట్ ఇక్కడ కూడా తీసుకొచ్చేయండి. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేయండి. ఇక్కడ వైట్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా పైకి తీసుకొచ్చేయండి. మనకి ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్, 1 బ్లూ బీడ్. ఇక్కడ బ్లూ బీడ్ యాడ్ చేయాలి, 1 బీడ్. ఓకేనా, మనకు కరెక్ట్గా వచ్చేసింది. మరలా ఇక్కడ ఖాళీ ఉందో చూసారా, ఈ ఖాళీలో కూడా ఒక స్టెప్ అయిపోద్ది మీకు. ఇదిగోండి నేను ఇలా తీసుకొచ్చేస్తున్నాను. ఇలా పైనుంచి మళ్ళీ ఈ గ్యాప్లో కూడా బీడ్స్ పడతాయి. ఇలా అడ్డ బీట్ని ఉపయోగించుకుంటూ అక్కడ తీసుకొచ్చేద్దాం. ఇలా ఇక్కడ మనకి కనిపిస్తుంది చూసారా గ్యాప్ అనేది. ఈ వైట్ బీడ్లోకి కూడా పైకి తీసుకొచ్చేయండి. మనకి ఇక్కడ బ్లాక్, పింక్, వైట్ 3 బీడ్స్ ఉన్నాయి. 1 2 3. ఇక్కడ 1 బీడ్ మాత్రమే జాయింట్ ఇవ్వాలి. బ్లూనే ఇచ్చేదండి. ఇక మీరు బ్లూనే తీసేసుకోండి. నేను బ్లూ తీసుకుంటున్నాను కాబట్టి నేను బ్లూనే ఇచ్చేస్తాను మొత్తం 1 బీడ్. ఇలా గ్యాప్ మనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేసేయండి. ఇక్కడికి పింక్ బీడ్ దగ్గరికి నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇక్కడ 1 పింక్, 1 స్నఫ్ ఉన్నాయి. 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. స్నఫ్ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసి పింక్ బీడ్లో నుంచి పక్కన బ్లూ బీడ్ ఉంది కదా, దానిలో కూడా తీసుకొచ్చేయాలి. మనకి ఒక లైన్ అయిపోయింది. మరలా సెకండ్ లైన్లోకి వచ్చేసాం అంటే మనకి ఇన్ని బీడ్స్ ఉన్నాయని ఒకటి అర్థమైపోద్దండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అప్పుడు 1 2 3 4 5 6 ఉన్నాయి. 6కి 2 బీడ్స్ పింక్ దానికి వేసాం. ఇంకెన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉంటాయి. ఈ 5కి కూడా ఫాస్ట్గా నేను వేసేస్తూ ఉంటాను. మీతో మాట్లాడుతా నేను వేసేస్తానండి. ఇలా కొంచెం నిదానంగా వేసుకోండి. బాగా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి మీరు పూర్తి చేసుకోవాల్సినవి ఉంటాయి చూసారా. ఎలా ఇప్పుడు చూశారు కదా, మన సబ్స్క్రైబర్ ఇందాక క్వశ్చన్ అడిగారు కదా, మీరు మొత్తం ఒకే లైన్గా చూపించవచ్చు కదా, స్టెప్ బై స్టెప్ అలా చెప్పచ్చు కదా అన్నారు. ఇప్పుడు మీకు మొత్తం బ్లూ వేసేసుకోండి అబ్బా అని చెప్తున్నాను. ఇంకా మీకే అర్థమైపోద్ది. ఇది తేలిగ్గా ఉంటుంది. ఈ మొత్తం ఫిల్ చేసేసుకోవచ్చు మనం. ఇది తేలికైన పద్ధతి అండి. బీట్ వర్క్లోనండి కొంచెం కష్టం, సులువు 2 ఉంటాయి. అదొకటి. ఇప్పుడు మనం చేస్తున్న వెంకటేశ్వర స్వామి బొమ్మ కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ అండి. పెద్ద వర్క్ అనమాట బీట్ వర్క్లోను. అసలు మన తెలుగులోనే ఎవరు చేయలేదండి ఇంత మటుకు. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవ్వరూ చేయలేదు ఇలా. ఇంకా మనం 2 బీట్సే కదండి, కళ్ళు మూసుకుని అల్లేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ పద్ధతి అనేది సపరేట్గా పూలమాలలకు వెళ్ళటం, నెక్స్ట్ జాయింట్లు అనేది నేను పెట్టిన కారణం అదండి. ఎందుకంటే ఎవరు సాహసం చేయలేకపోయారండి. ఒక రకంగా చెప్తున్నా కదా, నేనే చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామిని వెళ్ళటము కొన్ని తమిళ ఛానల్స్ కూడా ఉన్నాయండి. వాళ్ళు కూడా ఎందుకు చేయలేకపోయారు అంటే, మనం మాట్లాడుతూనే ఉండాలి, మీకు ఈ బీడ్స్ ఎక్కించుకోండి అని చెప్తూనే ఉండాలి. ఒక బీడ్ కలర్ తప్పు చెప్పినా మనకి డిజైన్ అనేది తేడా వచ్చేస్తుంది అనమాట వర్క్లో. బీడ్ వర్క్లో అల్లికంతా 4 బీట్ మెథడే మనం ఉపయోగించేది. కానీ ఒక కలర్ బీడు తప్పు చెప్పినా మీకు తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉందండి, ఇక్కడ ఒక పింక్ వేసుకోండి, ఒక బ్లూ వేసుకోండి అని చెప్పాలి. ఇప్పుడు చూసారు కదా,
మొత్తం నేను చెప్పేదాకా మీరు ఇక్కడ నేను బ్లూనే వేసేయండి అని చెప్పా. అలా వేసేస్తే మీకు ఈజీగా ఉంటుంది. మీరు వీడియో కూడా చూడవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఏముంది ఇక్కడ వరకు అల్లేస్తారు ఫాస్ట్గా. అందుకని చెప్పేసి కారణం అది మేడం. నేను ఇంత మటుకండి చాలా సాహసం. మీకే అర్థమైపోద్ది. వర్క్ మీరు చేస్తారు కాబట్టి అండి నేను చెప్తుంది కరెక్ట్ అవునో కాదు. ఓకే అండి, ఈ స్టెప్ అయిపోయింది. మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయాం. మీకు ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఇలా ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 బీడ్స్ వచ్చాయి. అటు ఇటు నిలబడి ఉన్నాయి బీడ్స్. ఈ 6 బీడ్స్కి వేసేసుకోవాలి. మనకి కనిపిస్తూ ఉంటాయి చూడండి, నిలబడి ఉన్న బీడు. ఓకేనా? ఇటు ఇటు నిలబడ్డాయి. అంటే ఇప్పుడు మనం ఒక గోడ కట్టాలి అంటే 4 వైపులా కట్టాలి. ఇప్పుడు 2 వైపులా కట్టేసింది. 1 2 కట్టేసి ఉన్నాయి. ఇంకా ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. చేసేస్తే మనకి 4 బీట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా అనమాట మీరు ఫిల్ చేసేసుకునే విధానం. అటు ఇటు మనకు కనిపిస్తున్నాయి. 1 ఇటు 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 అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు దీనిలోకి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 బీట్ యాడ్ చేసేయాలి. ఇక్కడ మాత్రం 1 2 ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ బీట్స్ నన్ను వేయండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి. ఖాళీ ఏమీ లేదు ఇక మనకి. ఇక్కడ 2 బీట్స్ వేసేయాలి. వీడియో లెంతీగానే ఉంటుందండి, తప్పనిసరిగా చూడాల్సిందేనే. ఇంకా ఎందుకంటే వెయిటింగ్ ఎక్కువైపోతుంది మీకు. అందుకని చెప్పేసి మరలా అల్లుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. వీడియోని మాత్రం తప్పకుండా మీరు చూడండి. ఇదిగోండి ఇలా 2 యాడ్ చేసేసాం. మరలా దీనిలో నుంచి దీనిలోకి వచ్చేసి ఇలా దీనిలోకి ఇలా తీసుకొచ్చేస్తాం. మరలా 2 యాడ్ చేసేసేయండి. ఓకేనా? 2 యాడ్ చేసేయండి. ఇక్కడ వరకు వచ్చేయండి. అబ్బా, పింక్ ఉంది కదా, పింక్ వరకు వచ్చేయండి. నెక్స్ట్ నేను మీకే అర్థమైపోద్దులండి, చెప్తా. నేను ఇక్కడ వరకు అల్లేసానండి. పింక్ బీడ్ ఉంది చూసారా, ఇక్కడ వరకు అల్లేసాను అనమాట. నేను ఇటుకు తిప్పుకుంటానంటే నాకు కన్వీనియంట్గా ఉంటుంది మీకు చూపించడానికి. ఇలా తిప్పుకుని అల్లుదాం. ఇక ఇప్పుడు మనకి ఈ వంపు ఉంది కదా, దీన్ని ఎలా డిజైన్ చేయాలనేది చూద్దాం. నాకు వైర్ కూడా అయిపోయింది, ఎక్కించేసాను. ముందు ఇక్కడ ఎక్కిస్తున్నానండి వైర్ని, చూసారు కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ అండి ఇక్కడ ఎక్కించాను కదా. ఇక్కడ 1 బీడ్ ఉంది. ఇక్కడ గ్రీను, ఈ 2 గ్రీన్ బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇదిగోండి, మీకు కనిపిస్తుంది చూసారా, ఇలా దగ్గరికి 1 2 3 ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేసేయాలి. ఎంత లూజ్ ఉందో చూసారా. ఈ లూజ్ అంతా ఇప్పుడు మనకు కవర్ అయిపోద్దండి. ఇలా ఇక్కడ ఉంది కదా, ఈ సెకండ్ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేసి ఈ బీడ్లో నుంచి పక్కకి. ఇక్కడ మీకు 1 2 3 4 5 6 7 బీడ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ లైన్లో. ఇక్కడికి వచ్చేసాక 7 బీడ్స్లో 1 బీడ్ వేసాం. ఇంకా 6 ఉంటాయి. 1 2 3 4 5 ఈ బీట్ కూడా లెక్కలోకే వస్తుంది, 6. ఇంకా 2 బీడ్స్ యాడ్ చేసుకొచ్చేయండి. ఈ 6 బీడ్స్కి మీతో మాట్లాడుతూ ఉంటాయి ఇక్కడ వరకు. 2 యాడ్ చేసాం కాబట్టి ఈ స్టెప్ మనం ఇంకా కవర్ చేయవసరం లేదు కదా, అందుకు. ఓకే అండి, మీరండి సేమ్ ఇలాగే రావాలంటే వీడియోని మాత్రం స్కిప్ చేసుకోకుండా ఉంటేనబ్బా మీకు మధ్యన వీటి వరకు టిప్స్ అయితే దొరుకుతాయి మీకు. ఇప్పుడు నేను చెప్పేది ఎలా ఉంటుంది అంటే అండి, అల్లికి వచ్చిన వాళ్ళకోనో కొంచెం సాగదీసి చెప్తున్నట్టు అనిపిస్తుంది అండి వీడియో. అల్లికి రాని వాళ్ళకోనబ్బా ఇంకా కొంచెం విపులంగా చెప్తే బాగుండు అనిపిస్తుంది అనమాట. వీటి వరకు ఇప్పుడు మనం మిగతా ఛానల్స్ ఏం లేవు కదండి మన దానిలోనూ. ఇంకా అలాంటప్పుడు నేను విపులంగా చెప్పాలి. విద్య మనం దాచుకున్నాం అనుకోండి దేనికి పనికిరాం, నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడదు. విద్య మనం అందరికీ అందించగలగాలి. నేను ఇప్పుడు మీకు టైలరింగ్ చేస్తూ నేను చెప్తున్నానండి, వర్క్ చేస్తూ నాకు వర్క్ అనేది అసలు ఉంది. ఆ వర్క్ చేస్తూ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే పూర్వం రోజుల్లో ఉన్న కళలు మరలా మన ముందుకి రావాలి అన్న ఒక ఉద్దేశం అండి. ఇంతే అండి, చక్కగా ఇలా వేసేసుకుంటుంది. అల్లిక మొదలు పెడితేనండి చాలా తేలిగ్గా ఉంటుంది. మనం కొంచెం
గ్రిప్పు పెట్టాలి. మన మనసంతా దీని మీద అల్లికొచ్చేదాకా అసలు ఎలా ఏంటి అనేది కొంచెం మనం తపన పడాలండి. అల్లిక నేర్చుకునేటప్పుడు ఏ పనైనా సరే ఈ పని నేర్చుకోవాలి అని మనకు అనిపించింది అనుకోండి, అది వచ్చేదాకా కష్టం నష్టం అంటే కొంచెం కష్టపడాల్సిందే. వర్క్కి మొదలు పెడితే చాలా ఈజీ ఉంది వర్క్, లేదంటే అమ్మో బాబోయ్ ఇది అసలు ఎలా అల్లారు అన్నట్టే ఉంటుందండి. మనం అల్లుతుందంతా 4 బీట్ మెథడే, కానీ బీడ్స్ని కలర్ చేంజ్ చేస్తున్నాం కదా, రంగురంగుల పూసలు ఉపయోగించేటప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసి చక్కగా నామం, ఆయనకి ఇక్కడ వెన్న, మూతి భాగం ఇది అనేది మనం కలర్ బీడ్స్తో వేరియేషన్ చూపించగలిగాం. సరే పింకు ఈ కలర్ చేంజింగ్లోనే మనకు ఉంటుంది అన్నమాట. ఇదంతా ఖర్చు తక్కువ, ఐటము కొంచెం టైం అయితే తీసుకుంటుందండి, కష్టం కొంచెం ఉంటుంది, కానీ ఆ వారం మనకి చాలా సంవత్సరాలు ఉంటాయండి బీడ్స్. ఆ బీడ్స్ మనం ఎంచుకునే విధానంలో ఉంటుందండి. రేట్ అనేది తక్కువ రేట్లో కూడా మీకు బీడ్స్ దొరికితే అల్లుకుంటాం, ఉపయోగం లేదు కదండి. కొంచెం రేటు పోయినా ఇంకా అల్లిక చూసేయండి. ఇంకా అక్కడ ఎల్లో బీట్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా ఇక్కడ రైట్ సైడ్న ఇక్కడ ఎల్లో బీట్ ఉంది, దీనిలో కూడా పైకి ఇది నిలువు బీటు, ఈ బీట్లో కూడా తీసుకొచ్చేద్దాం. ఇక్కడ మనకి 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేసేయటమే. ఇలా నెక్స్ట్ ఈ స్టెప్ అయితే అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇక్కడ నుండి ఈ ఫస్ట్ బ్లూ బీడ్ ఉంది కదా అక్కడికి తీసుకొచ్చేద్దాం. ఇక్కడికి ఈ స్టెప్ అయిపోయిన తర్వాత అండి మీకు ఎన్ని బీడ్స్ ఉంటాయో చూద్దాము. సిట్టింగ్లో అంటే ఇలా ఎన్ని బీడ్స్ ఉంటాయో చూద్దాం. 1 2 3 4 5 6 బీడ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ 2 బీడ్స్ ఉన్నాయి, ఎల్లో బీడ్ ఒకటి, బ్లూ బీడ్. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి ఈ స్టెప్లో. 1 2 ఎల్లో బీడ్లో నుంచి కిందకి తీసుకొచ్చేసి ఇలా సెకండ్ బీడ్లో కూడా ఏమంటే తీసుకెళ్ళిపోండి. ఇలా మరలా ఇక్కడ 2 బీడ్స్ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకే అర్థమైపోద్ది. ఈ బీడ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ వంపు తిరుగుంది, ఇక్కడ వరకు వేసేయండి. ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ వరకు వేసేయండి, నేను వేసేస్తాను. ఇంకా 2 బీడ్స్. అబ్బా ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, ఒక కామెంట్ చేసేయండి, మేము అల్లుకున్నాము ఇన్నో పార్ట్ అని చెప్పేసి. ఇంకొక వీడియో కూడా వస్తుందండి వెంకటేశ్వర స్వామిది, ఇంకొక వీడియో ఇదిగోండి. ఇంకా అల్లిక చూసేయండి. మనకి ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేసేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనకి ఏర్పడిపోయినాయి 4 బీడ్స్. 1 2 3 4 మనం ఏమి యాడ్ చేయవసరం లేదు. ఈ 4టిని ఇది ఇక్కడ ఉంది కదా వైరు, ఈ 3టిని కలపటమే వైరుతో. ఇలా ఇలా కలిపేసి మరలా పైకి తీసుకొచ్చేయాలన్నమాట. ఈ స్టెప్ అయిపోయింది, కలిపేసాం. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దామండి. మరలా ఇంకో స్టెప్కి వెళ్తున్నాం కాబట్టి పైకి వెళ్ళిపోవటమే, ఇంకా ప్రతిసారి మనం పైకి వెళ్ళిపోవటం. ఓకేనా? ఇదిగో ఇక మరలా ఇక్కడ మీకు ఆల్రెడీ 3 కనిపిస్తున్నాయి వంపు. 1 2 3 ఉన్నాయి. ఆరెంజ్ 2 బ్లూ 1. ఇక్కడ 1 బీడ్ బ్లూ బీడ్ యాడ్ చేస్తే అయిపోతుంది మనకి. ఇక్కడ స్టార్టింగ్ మొత్తం ఎన్ని వచ్చాయి? ఇక్కడ 1 2 3 4 5 బీడ్స్ వచ్చాయి. బ్లూ 1 బీడ్. ఫస్ట్ ఆరెంజ్ బీడ్లో నుంచి చూడండి, ఇంకొక ఆరెంజ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి ఇలా చూసారు కదా. ఇక్కడ వరకు వచ్చేసాం మనం. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. నేను 2 ఒకేసారి తీసుకొచ్చేస్తున్నా. ఇలా మరలా రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేద్దాం.
ఆల్రెడీ మనం ఏం చేయకుండానే ఇక్కడ కూడా ఏర్పడిపోయినాయి. తర్వాత ఇలా వచ్చినప్పుడు దీన్ని కలుపుకోవాలి. వీటిని ఇలా వదిలేయకూడదు. మనం ఈ బీట్‌తో పాటు ఈ వీటిని కలుపుకోవాలి. మనం అల్లిక రన్నింగ్‌లో అల్లిక ఎలా ఉంటదో అలాగే మనం వచ్చేసేయాలి. ఇలా. మరలా 2 బీట్స్. ఇంకా ఇది లాస్ట్ బీడ్. బ్లూ బీడ్‌లో నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా నిలువు. ఈ అడ్డ బీడ్లు ఏమీ లేవు ఇక్కడ. నిలువు బీడ్ అనేది ఇక్కడ ప్రత్యక్షమైంది. ఈ బీడ్‌లో నుంచి పైకి తీసుకొచ్చేసేటివే ఇంకా. ఇక్కడ మనం 1, 2, 3 ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేసేటివేనండి. మనం తప్పు వేసామా లేదా అనేది కూడా తెలిసిపోద్ది. ఇంకో బీడ్ ఉందని చెప్పేసి 2 యాడ్ చేసాం అనుకోండి, ఇది నేను తప్పు వేసానని మీకు అర్థమైపోద్ది అనమాట. ఇలా అల్లేటప్పుడు కొంచెం మనం చూసుకుని వెళ్తేనండి తప్పు అనేది అసలు రాదండి మనకి. ఇదిగోండి ఈ స్టెప్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. ఈ 4 కూడా వేసేద్దాం. 2 బీడ్స్ ఎక్కించేసుకుందాం. ఆల్రెడీ ఎల్లో బీడు బ్లూ బీడు ఉంది. 2 బీడ్స్ ఎక్కించేసుకుందాం. ఇంకా సెకండ్ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను. వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి అబ్బా, టైం వేస్ట్ లేకుండాను. రాని వాళ్ళు చూడండి. సెకండ్ బీట్లోకి కూడా తీసుకొచ్చేసాను. థర్డ్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేసేయటమేను. ఎంత ఫాస్ట్గా లాగుదాం అనుకున్నానండి, మరలా మీరు ఇబ్బంది పడకూడదు అనేదేనండి. లాస్ట్ బీడ్లోకి తీసుకొచ్చేస్తున్నానండి. బ్లూ బీడ్లోకి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి ఆల్రెడీ మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏ బీడ్స్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి తెలిసిపోతుంది. చూసారు కదా, ఇక్కడే ఉండిపోయినాయి 2 బీడ్స్ ఆరెంజ్ ఆల్రెడీ. ఇదిగోండి ఇలా ఉన్నది కదా. దీనికి 1, 2, 3, 4 వీటిని కలిపేయటమేనండి. మనం ఏ బీడ్ యాడ్ చేయవసరం లేదనమాట. ఇక్కడే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వీడియో చేస్తామవుతుంది. లేకపోతే మీరు ఫిల్ చేసేయండి అబ్బా అని చెప్పేసి దాన్ని ఇలా వంపు తిప్పేటప్పుడే మీకు నీట్గా రావాలండి. ఇలా చూసారు కదా. ఇంకా దీన్ని మరలా తీసుకొచ్చేయటమేను. ఇలా నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దామండి. ఇంకా పైకి వెళ్ళాలి కాబట్టి మనం పైకి వచ్చేద్దాం. ఎక్కడికి ఇక్కడ ఆల్రెడీ 1, 2, 3 ఉన్నాయి. ఆరెంజ్ 2 బీడ్స్ మీకు పెట్టి చేయి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. 1, 2, 3 ఇక్కడ 1 బీడ్ యాడ్ చేయాలి. బ్లూ బీడ్ ఆరెంజ్ బీడ్లో నుంచి 2 ఆరెంజ్ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయాలండి. ఈ బ్లూ బీడ్స్ ఇంకా 2 ఉంటాయండి. ఈ రెండిట్లో నుంచి కూడా బయటకు వచ్చేసాను. ఉన్నాయి 2 బ్లూని యాడ్ చేసేయటమేనండి. ఇంకా ఇలా నెక్స్ట్ ఇక్కడ ఎల్లో బీడ్లో నుంచి పైకి వచ్చేద్దాం. నిలువు బీడ్ ఇక్కడ 1 బ్లూ యాడ్ చేసేస్తే 1, 2, 3 ఉన్నాయి. 1 బ్లూ యాడ్ చేసేస్తే అయిపోతుంది ఈ స్టెప్. నాకు కన్వీనియంట్గా తిప్పుకుంటున్నానండి. ఏంటో పక్కకు వచ్చేసింది వీడియో అనుకోకండి. నాకు చేతికి కన్వీనియంట్గా మనకి బరువు అయిపోయిందండి. ఇంకా ఎందుకంటే బీడ్స్ పైకి లేపాలంటే కష్టం ఈ షీట్ని. అందుకని ఇలా కిందకి పెట్టి చూపించేస్తున్నాను మీకు. ఇలా నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ ఎన్ని బీడ్స్ ఉంటాయి అంటే 1 ఎల్లో బీడు బ్లూ 3 బీడ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా.
ఇక్కడ 2 యెల్లో బీడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వరకు అయితే వేసేసాం. ఇక్కడ ఇది కూడా పూర్తి చేసేద్దాం. నేను తర్వాత చేస్తా ఇది. ఇలా నెక్స్ట్ ఇక్కడ కూడా 2 బీడ్స్ ఉన్నాయి. 2 బ్లూనే యాడ్ చేసేద్దాం. నేను నెక్స్ట్ ఈ థర్డ్ బీడ్లో కూడా తీసుకెళ్ళిపోయి నీడిల్ని ఈ గ్రీన్ బీడ్ ఉంది కదండి, ఈ 2 గ్రీన్ బీడ్స్ 3 ఉన్నాయి. ఇక్కడ మనకి 4 4 3 ఉన్నాయి. 3లో 2 బీడ్స్ తీసేసుకుందాం. ఇలా ఇంకా మనం యాడ్ చేసేది ఏమీ ఉండదన్నమాట. ఈ 2 బీడ్స్ని దీనిలో కలిపేసుకుంటున్నాం అన్నమాట. ఆ వంపంతా కవర్ అయిపోద్ది మనకి. చూసారు కదా, ఇప్పుడు వంపంతా కవర్ అయిపోయింది. లూజు కానీ ఇందాక మెల్దిరిగిపోయింది అనమాట ఈ మాల. నెక్స్ట్ పైకి వెళ్ళిపోదామండి. ఇంకా ఈ పైన మనకి ఎన్ని ఉన్నాయండి? మిడిల్లో 2 బీడ్స్ బ్లూనే ఉన్నాయి. ఇక్కడ 1 yellow 1 బ్లూ. ఇక్కడ 2 బ్లూ యాడ్ చేయాలి. కొంచెం మీకు వినిపించటం డిఫరెంట్గా వినిపించవచ్చు అండి మాట. ఎందుకంటే నేను ఒంగుని వీడియో ఇంకా చూస్తా, బీడ్ని లాగుతా చేస్తా కదండి. కొంచెం ఏదన్నా మాట ఆగా పలకచ్చు ఇలా. ఓకే అండి. నెక్స్ట్ వచ్చి థర్డ్ గ్రీన్ బీడ్ ఉంది కదా, దీనిలో కూడా తీసుకెళ్ళిపోండి. 1 బ్లూ యాడ్ చేసేయటం. ఇక్కడ నెక్స్ట్ వీడియోలో పైన చూపిస్తానండి. ఇప్పటికే లెంతీ అయిపోయింది వీడియో. ఇక్కడ ఆపేద్దాం. ఇక్కడితో చూసారు కదా, ఇక్కడ వరకు వేసాం. ఇంకా ఈ స్టెప్ ఉంటుంది, దీన్ని ఆపుదామండి. ఇక్కడ నాటు వేసేస్తున్నాను నేను. ఎక్కడికక్కడ తేల్చుకుంటామేనండి మనం అల్లికని తేల్చుకోవాలి. ఇక్కడ వరకు వేసేసేయండి. మళ్ళీ ఇక్కడ వేసేద్దాం. కొంచెం ఉంది కదా, ఈ కొంచెం కూడా ఎలా వేయాలో వేసేద్దాము. ఇక్కడ వరకు వేసేస్తే ఇంకొక స్టెప్ మిగిలిపోద్దండి. ఈ స్టెప్ పైన మనం వేసేటప్పుడు వేద్దాము, ఎక్కడికక్కడ తేల్చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చేసేద్దామండి. ఈ ఫినిషింగ్ ఉంది కదా ఇక్కడ, ఇది కూడా పూర్తి చేసేద్దాం. ఇలా సేమ్ వెనక నుంచి ఎక్కిస్తున్నానండి బీడ్స్. ఇక్కడ కూడా బ్లూనే తీసుకోవాలి. ఇక్కడ మనకి 2 బీడ్స్కి అయితే వెయ్యాలి మనం. ఇక్కడ 1 బీడ్ నిలబడి ఉంది, ఇక్కడ 1 బీడ్ నిలబడి ఉంది. చూసారు కదా, 1 2 బీడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 1 గ్రీను 1 బ్లూ ఉంది. ఇక్కడ బీడ్స్ యాడ్ చేసేద్దాం. బీడ్స్ ఎక్కించుకుంటమే మనకు లేట్ అయిపోద్దండి. అల్లికే ఉందండి, ఫాస్ట్గానే అయిపోద్ది. నెక్స్ట్ ఈ గ్రీన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇలా ఇక్కడ నిలబడి ఉంది చూసారా మనకి. ఈ గ్రీన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 1 యాడ్ చేసేస్తున్నాను. ఒక రూపం అనేది వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఇక అల్లేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి 3 బీడ్స్ వచ్చాయి. 1 గ్రీన్ బీడ్ 2 బ్లూ బీడ్స్ వచ్చాయి అనమాట. 2 గ్రీన్ బీడ్స్ ఇక్కడ ఉన్నాయి. 2 బ్లూ యాడ్ చేసేయటమేను. మరలా 2 బ్లూ. ఇక్కడ 2 2. ఇది ఫాస్ట్గా అయిపోద్దండి, పెద్ద ఇబ్బంది అనిపించదు. ఇక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎల్లో బీడు పై బీడు నిలబడి ఉంది, దీనిలోకి తీసుకొచ్చేద్దాం. ఇంకా ఏ బీడ్స్ లేవు కదండి ఇక్కడ. ఎల్లో బీడు
1 2 3 ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేసేటివేను. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ పైకి వచ్చేస్తున్నాను. ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. 1 ఆరెంజ్, 3 బ్లూ బీడ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 4 బీడ్స్కి మనం వేసేయాలి. ఇప్పుడు వేసేయండి అబ్బా. ఈ 2 స్టెప్స్ ఇలాగే వేసేయండి. నేను వేసేస్తాను. ఇంకా సేమ్ ఇలానే కాబట్టి ఇక్కడ వరకు వేసేయండి. ఈ బ్లూ వరకు ఇక్కడ వరకు వేసేయండి. తర్వాత ఎలాగో చూద్దాం. ఇదిగోండి చివరి దాకా వచ్చేసాను. ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేసేయటమే. వన్ టూ 3 1 బీడ్ యాడ్ చేస్తున్నాను. మనకి రెడీ అయిపోయిందండి. ఇంకా నాటు వేసేస్తున్నాను. ముందుకు తీసుకొచ్చి వేయండి అబ్బా. అక్కడే వేయకుండా కొంచెం ముందుకు తీసుకొచ్చేయండి. ఇలా వేసేసి ఇంకొక బీడ్లోకి ఒక వైర్ ఉంటేనో కొంచెం అల్లేసుకోండి, వైర్ వేస్ట్ అవ్వకుండా. ఇలా ఒక దానిలో నుంచి ఇంకొకటి ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దామండి. ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. ఇదిగోండి తిప్పుతాను, ఎందుకంటే శంకిట్టుకి రావాలి కదా. చూడండి ఇప్పుడు ఎంత బాగుందోను. నెక్స్ట్ వీడియోలో ఈ పైన పూలమాలలో ఈ మొత్తం జాయింట్ అయితే ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయింది కదండి. చూసారు కదా ఎంత బాగుందోనో. ఇట్లా ఫిల్ చేసేసుకుంటే చూడండి ఎంత అందంగా ఉన్నారు అని ఆయన. ఇక్కడ చక్కగా ఒక 4 పలకల షీటల్లే మనకి ఈ వీడియోతో రెడీ అయిపోద్ది అనమాట. ఇలా ఇక్కడ కూడా చూసారు కదా, ఇక్కడ వరకు చక్కగా రెడీ అయిపోయింది షీటల్లే. తండ్రి ఎంత బాగున్నారు. చక్కగా శంకు చక్రం, బా ఎంత బాగున్నారు. చూస్తుంటే ఇంక అట్లా చూడాలనిపిస్తుందండి నాకైతే మాత్రం. చూడండి పింకు బ్లాక్తో ఇక్కడ ఆభరణం లాగా కానీ పూలమాల కానీ మనం ఏమైనా అనుకోవచ్చు. ఎంత అందంగా ఉందో ఇక్కడ కంఠాభరణం. ఇంకానండి ఈయన నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఫిల్ చేసేయచ్చు, కానీ నెక్స్ట్ చేద్దాం. నేను చేసేస్తాను. కొంచెం ఇక్కడ వరకు వచ్చేసాం కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఇంకొక స్టెప్ ఉందన్నమాట. ఇక్కడ ఈ స్టెప్తో ఇక్కడ వేసేస్తాం అన్నమాట. అది ఎలా వేయాలి ఏంటి అనేది మళ్ళీ చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ వీడియో ఎంతటితో ముగించేద్దామండి. మనము ఇక్కడ ఎందుకు ఇలా పెట్టాము అంటేనండి, ఇదిగోండి ఇలా ఫ్రేమ్ కట్టించేస్తాం కదా. ఇక్కడ ఫ్రేమ్ వచ్చేస్తాయి. ఇక్కడ మళ్ళీ మనకి పాదాలు కనిపించవు. ఒక స్టెప్ ఇక్కడ బ్లూ వేసేసామనుకోండి కనిపిస్తుంది. చూడండి ఎంత టెస్ట్ పెట్టిపోయింది. ఎన్నాళ్ళు నాటిదైనా చూడండి మీరు ఒకసారి. ఎన్నాళ్ళండి, దాదాపు 55 సంవత్సరాలు నాటిది. ఇది ఫస్ట్ వీడియోలో చూపించాను మీకు. ఇప్పటికి కూడా అట్లాగే ఉంది, కాకపోతే కొంచెం డస్ట్ పట్టింది. ఇదిగోండి ఇదనమాట. అంతేగాని బీడ్స్ కానీ ఈ అల్లిక మాత్రం చెక్కు చెదరలేదనమాట. ఈ వీడియో ఎంతటితో ముగించేసేద్దామండి. మీరు మన ఛానల్ని ఇప్పుడు క్లోజ్ చేయబోతున్నారు కదా. మన ఛానల్ని మీరు ఒక లైక్ ఇచ్చారో లేదో చెక్ చేసుకోండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని వేరే వాళ్ళకి ఎవరికైనా సరే వీడి వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంత మాత్రం మీరు చేసేస్తే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ముగించేద్దాము. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.